హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈరోజు మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ టీ పెట్టేసుకున్నాను. టీ దింపేసి రాగి జావ పెట్టాను. ఇంక ఈ పక్క పాలు పెట్టేశాను. బియ్యం కూడా కడిగి పెట్టేశాను. ఇంకా రాగి జావ మరిగిపోయిన తర్వాత ఇదైతే కుక్కర్ అయితే పెట్టేస్తాను. టీ గిన్నె ఈ లోపల టీ అయితే తాగేస్తాను. సిమ్లో పెట్టేసాను స్టవ్. ఈ లోపల టీ తాగేస్తాను. అది దింపేసి ఇంకా ఇక్కడైతే అన్నం పెట్టేశాను. ఫస్ట్ కుక్కర్ విజిల్ పెట్టాను. విజిల్ రావట్లేదు, పక్క నుంచి వాటర్ పోతున్నాయని చెప్పి ఇంక విజిల్ తీసేసి జస్ట్ మామూలుగా మనం తెప్పాలతో ఎలా వండుకుంటాం ఉడకబెట్టేస్తాము అలా పెట్టేశాను. ఇంకా ఓ పక్కనైతే మినపరొట్టు వేసాను. ఇంకా చట్నీ అయితే ఏం చేయలేదు, ఏదో ఒక పచ్చడి వేసుకుని తినేయచ్చు కదా అని చెప్పి ప్రస్తుతానికి కూరకైతే కోసుకోవాలి. ఇప్పుడు 7 అయిపోయింది టైము. అరటికాయలు వేసిందని ఒక వీడియోలో చూపించాను కదా, ఆత్రం ఆగక కోసేసాను. అంటే చూడ్డానికి అయిపోయినాయేమో అనిపించింది. సరే అని ఒక 5 కాయలు కోసాను. అప్పుడే 2 days అయింది. ఇదేమో ముగ్గట్లేదు, ముగ్గుతాయో లేవో కూడా తెలియట్లేదు. ఇంకా అవ్వాలంట. నాకేమో అయిపోయినాయి అన్నట్టుగా అనిపించి కోసేసాను. చూస్తాను, అంటే మనం కోసాక ఎలాగైనా లేత అయినా కొంచెం ముగ్గిపోతాయిలేండి, కొంచెం టైం తీసుకుంటాయి. చిన్న కూరగాయలు ఇంకా సర్దలేదు, ఇలా పళ్ళెంలో ఆరబెట్టేసి ఉంచేసాను. ఇవి దొండకాయలు. కాకరకాయలు పాదుంది కదా, ఒకటి కాసినాయి. ఇంకోటి అయ్యే లోపల ఒకటి ముగ్గిపోతుంది. అందుకని చెప్పి సంతలో తెచ్చారు. ఇలా ముగ్గిపోతున్నాయి. ఇది సంతలో తెచ్చింది కానీ ముగ్గిపోయింది. అయితే వంకాయలు వండుతాను. నాలుగు వంకాయలు సరిపోతాయి. 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా. ఈరోజు కూరకి అలాగే ఒక ఉల్లిపాయ కూడా తీసుకోండి. ఇప్పుడైతే వంకాయ కూర వండుతాను. వంకాయలు బాగున్నాయి కదా, ఫ్రెష్గా ఉన్నప్పుడు వండేసుకుంటేనే బాగుంటుంది. ఇందులో ఎండ్రాయిలు వేసి వండుతాను. కూడా ఆల్మోస్ట్ మగ్గిపోతుంది. వంకాయ చాలా త్వరగా మగ్గిపోతుంది కదా, ఇంకొక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇలా కొంచెం వంకాయని 4 ముక్కల కింద కోసేసుకున్నాను. మీకు కావాలంటే నీళ్ళు వేసి కూడా ఉడకబెట్టుకోవచ్చు. ఇలా కూడా మగ్గిపోతుంది. నీళ్ళు వేయకుండా ఇలా మగ్గించుకున్న కూర బాగుంటుంది టేస్ట్. ఈ లోపల క్యారేజీ కట్టేస్తాను. కూర కూడా రెడీ అయిపోయింది. బాక్స్లో పెట్టేసుకుంటాను. కొంచెం గ్రేవీగా ఉండాలని కొంచెం వాటర్ వేసి అయితే ఉడకబెట్టేస్తాను. అలాగే అంటే కలుపుకోవడానికి కొంచెం కుదరదు బాక్స్లో అని చెప్పి ఎక్కువ కాకుండా ఆల్రెడీ వంకాయ మగ్గిపోయింది కాబట్టి కొంచెం వేసాను గ్రేవీ కోసం. అందులో పెట్టేసాను కదా స్పూను. ఇంక ఇవాళ స్నాక్స్ వద్దన్నావు కదా. రోజు మధ్యాహ్నం వస్తుంది పైపు, కానీ ఈరోజు ఏదో పైపులే బాగు చేస్తున్నారని చెప్పి ఉదయాన్నే ఇచ్చేసాడు. అసలు తెలీదు మధ్యాహ్నం వస్తుంది కదా అని చూసుకోలే. ఈ లోపల ఒక అతను వచ్చి చెప్పాడు మాట, ఇలా పైపు వస్తుంది మళ్ళీ మధ్యాహ్నం రాదు అని. ఎందుకంటే పట్టుకోలేదనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు కూడా రాదు. అసలు అయితే 2 days వరకు రాదన్నారు. అసలే వినాయక చవితి, ఇదేంటి వాటర్ రాకపోతే ఇబ్బంది కదా. వాకళ్ళు ఇవన్నీ కడుక్కోవాలి, బట్టలు ఉతుక్కుంటాము, చాలా కష్టం. బోధులో కూడా నీళ్ళు లేవు. బోధులో ఉంటే బోధులో తెచ్చుకుంటాం కదా. లక్కీగా ఆ రోజు పొద్దుట రాగానే ఫస్ట్ బట్టలు అయితే ఉతికేసాను. ఆ తర్వాత మొత్తం బకెట్లన్నీ పట్టేశాను, ఆ డ్రమ్ము పట్టేశాను. ట్యాంక్ కూడా ఫుల్గా
నింపేశాను. నెక్స్ట్ డే మధ్యాహ్నం వచ్చిందిలేండి మళ్ళీ చేశాను. ఇంకా వంట అయితే వండుకోవాలి. ఆల్రెడీ సామాన్లు కూడా తోమేసాను, చూపిస్తాను. పెట్టేశాను. ఇంకా బట్టలు కూడా ఆరేసేసాను. బట్టలు ముందే ఉతికేసాను కదా ఈరోజు. పైపు మళ్ళీ సాయంత్రం రాదని చెప్పారని అయితే వంట అయితే చేసుకుంటాను. ఇలా పక్షులన్నీ ఒకే చోట ఎందుకు తిరుగుతాయో మీకు ఎవరికైనా తెలుసా? అంటే నేను ఈరోజే చూశాను. మొత్తం పక్షులన్నీ ఒక సైడ్ నుంచి ఎగురుకుంటూ వచ్చి ఇలాగా ఇక్కడ కొన్ని పక్షులు గాల్లో తిరుగుతున్నాయి, అక్కడ ఇంకొక చోట ఇంకొన్ని తిరుగుతున్నాయి. ఎందుకో తెలీదు. ఆ రోజు 1 hour వరకు ఇంకా ఎక్కువసేపే ఉన్నాయి. నేను కొంచెం సేపు చూసి వచ్చేసాను. కానీ అలా తిరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ విడివిడిగా 2 గ్రూపుల కింద తిరిగినాయి. మళ్ళీ అన్ని కలిసి ఒక చోటకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ అలా రౌండ్గా తిరుగుతూనే ఉన్నాయి. కొంగలు ఇవన్నీ కూడా ఎందుకు తిరుగుతున్నాయో తెలీదు. మనకి ఈ మూవీస్లో చూపిస్తారు చూసారా, ఏదన్నా డేంజర్ ఉంటే సునామీలో ఆ టైపు ఏదైనా జరిగితే పక్షులన్నీ వచ్చేస్తాయి ఓ సైడ్ నుంచైనా, ఆ టైపు వచ్చింది ఆ రోజు. కాసేపు అక్కడ వీడియో తీశాను, బాగుంది కదా అని చెప్పి. ఇంకా వంట కూడా వండేశాను. ఆ రోజు అయితే ఇది కోడిగుడ్డు జున్ను కూర వండుతారు కదా, ఆ టైపు అయితే చేశాను. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వండాను. అంటే నాకు చాలా రోజుల క్రితమే తెలుసు. ఒక మామ ఉండేవారు మా ఇంటి దగ్గర, ఆవిడ ఎప్పుడు ఇలాగే వండుకునేవారు. పొయ్యి మీద, అది కూడా పొయ్యి మీదే వండుకునేవారు. జున్ను కింద మనం జున్ను ఎలా వండుకుంటాము అలాగే దీన్ని కూడా వండేసి దాన్ని కట్ చేసి మనం ఉల్లిపాయలు ఇవన్నీ తాలింపేసి మళ్ళీ మామూలు కూరలాగే వండుకోవాలి. ఆ జున్ను కింద ఉడకబెట్టినప్పుడు ఎగ్స్ అందులో కొంచెం ఉప్పు కారం మసాలా అన్నీ వేసి ఉడకబెడతారు. చాలా బాగుంటది. నేను ఫస్ట్ టైం చేశాను కదా అని చెప్పి ఇంకా వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం వీడియో తీసి షేర్ చేస్తాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి కర్రీ తిన్నారా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే ఆకాశం ఎంతో బాగుంది. మంచి కలర్, ఆరెంజ్ కలర్లో ఉంది. అసలు చూడడానికి ఎంత బాగుందో మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇంకా డాబా మీదకి వచ్చి వీడియో తీశాను. వీడియోలో అయితే అంత క్లియర్గా కనిపించట్లేదు, బయట అయితే ఇంకా చాలా బాగుంది. మన ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది చూసారా, సేమ్ ఆకాశం అంతా అదే రంగులో ఉంది. ఇంకా ఫోన్లో క్లియర్గా పట్టలేదు, డైరెక్ట్గా హనుమంతుడు సింధూరం రంగులో ఉంది కదా. మనం చూస్తుండగానే లైట్గా అయిపోతుంది కలరు. వారకెళ్ళకో ఇప్పుడేముందో కింద నుంచి వస్తుంటే ఇన్ని పువ్వులు కనిపించట్లేదు జీతు. పైన ఎంత బాగుందో. ఇక్కడ ఉండేది ఆ చివరికి వెళ్ళిపోయింది. సన్న దిగి కొద్ది ఎలుగు అక్కడ చూడు రెయిన్బో లాగా ఉంది కొంచెం. అదేలే భూమి మీద తిరుగుతుందిలే. ఈ మాత్రం భలే ఉన్నాయి ఆకాశంలో నక్షత్రాల్లాగా కదా, డైరెక్ట్గా భలే అందంగా కనబడుతుంది. డాబా మెంచి కోసుకొచ్చేమో అలా వచ్చేసింది కాయలు. వేరుపాద వచ్చేసింది పైకి. ఇంక ఈ పందిరి తాళ్ళు అవి మళ్ళీ సరిగ్గా కట్టుకోవాలి మనం. ఇవన్నీ లూజ్ అయిపోయినాయి కదా వైర్లు. సండే డాడీ ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడో మీకంటే హైట్కి వెళ్ళిపోతుంది మరి మొక్క. ముళ్ళు గుచ్చుకుంటాయి, దాన్ని ఆ కర్రకేసి కట్టేయాలరా పడిపోకుండా. అందులో ఆ గడ్డ అంతా పీకేయాలి, కలుపు మొక్క వచ్చేసింది. నువ్వు పెట్టావా? డాడీ పెట్టారు అనుకుంటున్నాను నేను. ఇక ఇక్కడ చూడు ఏర్లు గాల్లో వచ్చేసినాయి. ఇక్కడ ఇది తీసి పాతినా బతికేద్ది, అది కాకుండా డైరెక్ట్గా మొక్క కోసి పెట్టేసినా బతికేద్దులే. ఇది కింద ప్లేస్ లేదు కదా జీతు. ఇక ఈ చివర్లు చూడు, ఇక్కడ ఇదిలా కట్ చేసేసి అయితే కింద వేద్దామా మొక్క. అప్పుడు ఇంకా కింద అయితే మట్టి అయ్యి ఎక్కువ ఉండి
డాడీ అంటున్నారు ఈ బకెట్ సరిపోవట్లేదు, పెద్ద బకెట్లో వేద్దాం అంటున్నారు. అది కొంచెం పెద్దగా ఉంది కదా, అది సరిపోద్ది. కలర్ చూడు మొత్తం వెళ్ళిపోయింది ఆకాశం నుంచి. అక్కడ లైట్ గా ఉందండి. వాళ్ళు అలా చీకటి అయిపోయినా వెళ్ళట్లేదేంటి? మా ఊరు చూపిస్తాను. మన డాబా అంత ఎత్తేసారా? మన డాబా అందలేదు. చీకటి అయిపోయింది కదా, కొంచెం లైట్ గా ఉందంతే. చెరువుల దగ్గరికి మొత్తం ఇదంతా అక్కడ స్కూల్ ఉందేంటి? అక్కడి నుంచి అలా వెళ్తుంది. ఎండగుండి అటు ఇటు అని వెళ్ళిపోద్ది. ఆ ఊరి పేరు నుంచి అలా వెళ్ళిపోంటుంది. వెళ్ళిపోదాం కిందకి. మొత్తం అంతా వైట్ అయిపోయింది. నిన్న పొద్దుట జీతు కొంగలు ఆ పక్క నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఒక గుంపు రౌండ్గా తిరిగినాయి, అక్కడ ఒక గుంపు రౌండ్గా తిరిగినాయి. రౌండ్ రౌండ్ సర్కిల్ చేస్తున్నాయి. ఎందుకో తెలీదు, చాలాసేపు అలా తిరుగుతూనే ఉన్నాయి ఒకే చోట. ఇంక వీటికి మేత తినే టైం కదా. వీడియోలో అదిగదిగో అయ్యి బాబోయ్ ఎన్నో తిరుగుతున్నాయో. ఎన్ని ఉన్నాయి? ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ నైట్ టైం బాగా కనబడుతున్నాయి జీతు. వినాయక చవితి వస్తుంది కదా. అయ్యి కోసుకోవడానికి అందుతాయంటవా? పైకి ఉన్నాయి. ఎప్పుడో వేసాను, 3 years అయింది ఏమో. అది ఆ కరేపాకు చెట్టు చూడు, ఈ అన్నిటి మీద ఎత్తులో ఉంది. చెట్టు కొంచెం హైట్ ఎక్కువ ఉంది. మొత్తం అంతా పైన కాస్తుంది, కింద డాడీని అదే చెప్పాను, కొట్టేయండి కిందకి వస్తుంది. ఎలాగైపోయినాయి మొత్తం. గాలికి మొన్న ఎంత గాలి వేసింది. అట్టుగాలి కూడా ముగ్గిపోతుంది, ఇంకోసేమనాలి. వెళ్ళిపోదాం బండు కిందకి. చెట్టు ఇప్పటి నుంచి ఉంటుంది, చాలా ఇయర్స్ నుంచి ఉంటుంది. కాయలు కాస్తుంది కదా వాళ్ళకి. కాయలు చూడలేదా? మన బోల్డ్ కాసినాయి అన్నారు కదా, రాలిపోతున్నాయి. కాస్తుంది వాళ్ళు, మన చెట్టు కాదు కదా, కాస్తుంది మనకి ఎందుకంటూ. మన బోల్డ్ కాయలు కాసినాయి అంట, వాళ్ళు కోసుకున్నారంట. ముందెళ్తావా నేను వెళ్ళిపోనా? నువ్వు ఉన్నావని వచ్చేయండి ధైర్యంగా, లేకపోతే డాబా మీదకి వాళ్ళు రాని నాకు భయం. ఏమో చీకటిని డాబా మీదకి రావాలంటే నాకు చాలా భయం. మరి ఇది చీకటి కదా, కోతులు అవి వచ్చేస్తాయని నాకు ఎంత భయమో. రాను నేను అసలు డాబా మీదకి. అసలు పగలెక్కడానికే భయం వేస్తుంది, ఎప్పుడు కోత వచ్చేద్దో తెలియక. బట్టలు కూడా కింద ఆరేసుకుంటున్నాను. ఎక్కడా? ఈ సాయి తాతయ్య కొన్నారు ఈ మొక్క. నువ్వు చిన్నప్పుడు వేసాను. నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే తెచ్చాను. అప్పటి నుంచి ఒక చిన్న కుండీలో పెంచి ఈ ఇల్లు కట్టిన తర్వాత అప్పుడు ఇక్కడ వేసాను.